బీజేపీ పార్టీ ఏ పార్టీతో కలిపి పొత్తు పెట్టుకుంటే ముస్లిం ఓట్లు పడవు? ఉత్తరప్రదేశ్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పిన మీకు. బీహార్ క్లాసిక్ ఎగ్జాంపుల్. బీహార్లో భారతీయ జనతా పార్టీతో గతంలో పొత్తు పెట్టుకున్నటువంటి జేడీయూకు సంబంధించినటువంటి ఇద్దరు కలిసి బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి విదర్భ, మరాఠవాడ డివిజన్స్లో మనం చూసుకున్నట్లయితే ఆ ప్రాంతాలంతా కూడా భారతీయ జనతా పార్టీ శివసేన కలిసి ఉంటే అక్కడ ప్రజలందరూ కూడా హర్షించి అక్కడ ప్రభుత్వాన్ని ఇచ్చారు గతంలో. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 58 నియోజకవర్గాల్లో ప్రభావితమైనటువంటి ముస్లింలు, అక్కడ ఓటు బ్యాంకులన్నింటినీ కూడా ప్రభావం చేయగలిగినటువంటి ముస్లింలు ఉన్నటువంటి ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉంటే ఇదంతా ముస్లిం సోదరులు వేసినటువంటి ఓట్లు కదా. వాళ్ళు వేసినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్ల వల్లే భారతీయ జనతా పార్టీ ఆ ప్రాంతాల్లో గెలిచింది. సో భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కొంతమంది వ్యతిరేకులు ఉన్నారు. ఎవరంటే ఓవైసీ లాంటి ఛాందసవాదులు, ఓవైసీ చేత రెచ్చగొడబడినటువంటి కొంతమంది ఛాందస ముస్లిం వాదులు ఎవరైతే ఉన్నారో వారు ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్నారు తప్పితే ఎవరు కూడా, ఏ ముస్లిం సోదరుడు కూడా ఈ దేశం పట్ల అభిమానం ఉన్న, ఈ దేశ భక్తుడైనటువంటి ఏ ముస్లిం సోదరుడు కూడా ఎవ్వరూ భారతీయ జనతా పార్టీని దూరం చేసుకోలేదు. అందువల్ల భారతీయ జనతా పార్టీ కలవటం వల్ల ఏ ఎలియన్స్ అయినప్పటికీ కూడా, నేను ఇంతకుముందు చెప్పాను, మహారాష్ట్రలో కానీ బీహార్లో కానివ్వండి, అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిచింది. ఆ పార్టీలు కూడా స్థానికంగా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచినటువంటి దాఖలాలు ఉన్నాయి.